తాజాంశాన్ని చూస్తున్నాం. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గత 4 ఏళ్లుగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా క్రమబద్దీకరణకు అవకాశం ఇస్తామని తెలిపింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి షారీని అడిగి తెలుసుకుందాం. షారీ, చెప్పండి, ఎల్ఆర్ఎస్ పై సర్కార్ నిర్ణయానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిపైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు దీనిపైన సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా లేఅవుట్ రెగ్యులేషన్ అనేది గతంలో ప్రభుత్వంలోనే దీనికి ప్రారంభమైంది. దానికి సుమారు 25 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే అప్పటి నుంచి కూడా వివిధ న్యాయపరమైన వివాదాల కారణంగా పెండింగ్ లో ఉంది. గత కొంతకాలంగా వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం వచ్చినప్పటికీ వాటికి సంబంధించిన డిమాండ్ సంబంధించిన ఫీజు చెల్లించడానికి చాలా మంది ముందుకు రావడం లేదని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దానిపైన వన్ టైం సెటిల్మెంట్ లాగా ఒక నిర్ణయం తీసుకొని వెంటనే వాటికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఒకవేళ మార్చి 31 వరకు దీనికి గడువు విధిని నిర్ణయించారు. మార్చి 31లోగా మొత్తం ఛార్జీలు కట్టిన క్రమబద్ధీకరణ కోసం చెల్లించినట్లయితే మొత్తం ఆ డిమాండ్ ఛార్జీల్లో 25% రాయితీ ఇచ్చే విధంగా మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కొత్త వారికి కూడా, అంటే గతంలో 2020లో వీటి దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత గత 4 ఏళ్లలో కూడా అనేక అక్రమ లేఅవుట్ జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో వాటికి సంబంధించిన ప్లాట్లను కూడా చాలా మంది కొనుగోలు చేశారు. కాబట్టి గత 4 ఏళ్లలో కూడా అక్రమ లేఅవుట్లలో లేక అనధికారిక లేఅవుట్లలో ఎక్కడైతే ప్లాట్లు కొనుగోలు చేశారో వారికి కూడా ఈ మార్చి 31 వరకు గడువు విధించి వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా లేఅవుట్లకు సంబంధించి కూడా గతంలో 10% అమ్మేసిన తర్వాత ఇంకా 90% మిగిలిపోయినట్లయితే ఆ 90% కూడా క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి అయితే గతంలో వీటన్నిటిని ఆసరగా చేసుకొని ఒకవేళ నిషేధిత భూములు, జలాశయాల భూములు, ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఫీజు చెల్లించే ప్రక్రియ సులువుగా జరిగేందుకు వీలుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే వాటికి సంబంధించిన ఫీజు చెల్లించేలా ఏర్పాట్లు చేసి అక్కడే రెగ్యులరైజ్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు అంటే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ప్రజలకు వారి క్రమబద్ధీకరణ చేసినట్లయితే భూములపైన చట్టబద్ధత వస్తుంది. కాబట్టి వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ధన్యవాదాలు షారీ.